బాప్తిస కార్యక్రమాలను మనము ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్యా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క దినము ప్రభు నాయన, ఈ సోమవారము నాయన, ఈ ఉదయకాలం ముందు ప్రభు మా యొక్క సంఘమును ప్రేమించి నీ రాజులు మా నాన్నగారు ఉన్న రోజుల్లోనే ఈ 9 మందికి బాప్తిస్మం ఇవ్వాలని మేము ఎంతో ఆశపడి ఉన్నాం. కానీ నాయన యేసయ్య ప్రభువా, మీరు ఇప్పుడు సిద్ధపరిచినందుకే వందనాలు. ఈ సమయంలో ప్రభు నాయన, నీ దాసులు ప్రభా ప్రకాష్ అంకులు బావ గారి చేతుల మీదుగా నాయన ఈ బాప్తిస క్రమాలను ప్రభు నాయన మేము కొనసాగిస్తూ ఉండగా మీ కృప చూపండి. ఈ దినము బాప్తిసం తీసుకోబోతున్న ప్రతి ఒక్కరిని మీరు మిక్కిలిగా ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క రాజ్యము నిమిత్తం ప్రభా ఈ భూలోకంలో ప్రభా పాపపు జీవితాన్ని ప్రభా నాయన యేసయ్య మేము తొలగించుకొని ప్రభా నాయన నీ వైపు, నీ రాజ్యం వైపు ప్రభా మేము నడిచేటువంటి క్రమంలో ఇదిగో తండ్రి బాప్తిస క్రమాన్ని మీరు ఆయన యేసు ప్రభా మాకు తెలియజేసి ఉన్నారు కనుక నీ రాజ్యమునకు హక్కుదారులు కావాల్సిన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన బాప్తిసం పొందవలసినటువంటి వారే కనుక మాకు మాదిరిగా మీరు కూడా ప్రభానైనా బాప్తిసం తీసుకుని వారిగా ఉన్నారు కనుక మేము అదే క్రమంలో ప్రభానైనా పాటిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. నాయన ఇంకా ఎవరైనా సిద్ధపడి ఉంటే వాళ్ళు కూడా బాప్తిసం తీసుకోవడానికి కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ గంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసునామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట ప్రారంభించండి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమై నీదు కౌగిలిలో నిత్య సుఖ శాంతియే నాకు, నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. ఈ సమయంలో మనము మొదటిగా బాప్తిసం తీసుకోవడానికి మధుశాలిని ఫోన్లు గ్యాడ్జెట్స్ ఏమి లేవు కదమ్మా. అంటే అజ్జరవా అదే ప్రైజ్ ది లార్డ్. అమ్మా నీ పేరేంటి? మధుశాలిని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నీ పాప దోషముల నిమిత్తము కలువరి శిలువలో శ్రమపడి రక్తం చిందించి నీ కొరకు చనిపోయాడని నమ్ముతున్నావా? ఇప్పుడు ఆయన నీ పాపాలను క్షమించి నిన్ను పరిశుద్ధురాలిగా చేసి తన రాజ్య వారసురాలిగా చేసుకుంటున్నాడని నమ్ముతున్నావా? నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మరువాలేనంటివే
కాంతియే నన్ను ఆదరించెనులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన శ్రావణి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ పాప దోషముల నిమిత్తము ఆయన శ్రమపడి శిలువ వేయబడి రక్తం చిందించాడని నమ్ముతున్నావా? ఆయన పొందిన దెబ్బల చేత నీకు హృదయ శుద్ధి చేశాడని, అలాగే ఆయన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ ఇచ్చాడని నమ్ముతున్నావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిస్మం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అనగా యేసుక్రీస్తు నామములో ఇంకొక మీటి కూర్చోంటామా? ఇటు మేము పడుకోబెట్టకుండా మునుగు కూర్చో, అప్పుడు ఇబ్బంది అమ్మా. నీ పేరు సామ్రాజ్యమ్మ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నీ పాపాల కొరకు కలువరి శిలువలో శ్రమపడి రక్తం చిందించి ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా? ప్రభు నీకు జీవ కిరీటాన్ని ప్రేమగల తండ్రి, కృపగల దేవ సమయంలో ప్రభుత్వాన్ని బిడ్డ ప్రభుత్వం సహాయం చే ప్రభుత్వాన్ని సంప్రదాయం జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాలకు సహాయం చే ప్రార్థిస్తున్నాం. ఇలాంటి విషయాలు ఆటంకం లేకుండా ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో మీ సహాయం చే ప్రార్థిస్తుంది. తీసుకోవాలి కుటుంబంలో ప్రభుత్వాన్ని ఇలాంటి విషయాలు లేకుండా సహాయం చే ప్రభుత్వాన్ని వీధిలో ప్రభుత్వాన్ని గొప్ప మేలు జరిగించిన దేవాన్ని పదనాలు తీసుకోవడం చెల్లించుకుంటున్నాం సార్. ఇగో సంఘంలో చేరి ప్రభుత్వాన్ని మీ స్థితి భావించాలని పదనాలు తీసుకోవడం జ్ఞాపకం చేసుకొని అన్ని సహాయం చేయలేదు. గడిచి ప్రభుని కాపులు భద్రత ఇచ్చాను ప్రార్థిస్తున్నాం. నీకేమైనా స్థుతి స్తోత్రము చెల్లించుకుంటూ ప్రభుని స్థుతిస్తున్నాం, స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్రాంతినిచ్చెదనన్నావు, ప్రేమ హస్తాలు చాపావు గదయ్యా, విసిగెత్తిన నా జీవితాన విజయనాదాలు మ్రోగించినావు. నీ ప్రేమెంత తీయనిదయ్యా, నా చేదంత మార్చినదయ్యా, నా మారాను మార్చినదయ్యా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము నీ పాప దోషముల నిమిత్తము శిలువలో శ్రమపడి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? అలా చెబితే బాగుంది. సరే, మంచిది. యేసుక్రీస్తు వారి రక్తము వలన నీ ప్రతి పాపాన్ని కడిగి వేశాడని నమ్ముతున్నావా? నీ జీవితాంతం వరకు ప్రభు కొరకే జీవిస్తావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిస్మం. అట్లా ఉండాలి, భయపడకుండా. నా ప్రేమ తండ్రి, దేవ మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభావ.
ఈ మధ్యకాల సమయంలో ప్రభావ ఈ గొప్ప కార్యక్రమానికి మీరు వచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు. ప్రవేశం నూతన ఆత్మభావ రక్షింపబడతా ఉంది ప్రభావ, పనులకు రకాలు గొప్ప విధి జరుగుతూ ఉంది. నమ్ముతూ ఉన్న ప్రభావ రక్షింపబడిన ఆత్మభావ మీ కొరకు జీవించాలని కృప చూపించండి. ప్రవేశ ఇంకా అనేక మంది ఇంకా రక్షింపబడుతున్నారు. ఒక తరుణం దయచేయండి ప్రభావ, మీ సహాయం చేయండి. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని ప్రభావ తలపోసుకుంటూ నిరంతరం ప్రవేశం మీ సేవలో కొనసాగాలన్నా ప్రవేశం మీ నామాన్ని ప్రచురింపు చేసేటువంటి గొప్ప సాక్షిగా ఉండాలన్న కృప చూపించి సహాయం చేయమంటూ ప్రవేశక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదరణే లేకున్న నాకు నీవే ఆధారమయ్యావు గదయ్యా. వేదనల పాలైన వేళ నా వేదనలు విన్నావు గదయ్యా. యేసయ్యా నీ పేరెంత తీయనిదయ్యా, నా మారాను మార్చినదయ్యా. అమ్మ నీ పేరు శృతి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు శిలువలో శ్రమపడి ఆయన నీ పాప దోషముల కొరకు రక్తం చిందించాడని, ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నీ పాపాలు క్షమించబడినవని నమ్ముతున్నావా? నీ జీవితాంతం వరకు ఆయనకు సాక్షిగా ఉంటావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బాప్తిసం. తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ నామములో ప్రేమ నమ్మకం గల ప్రేమలో తండ్రి పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన ఈ రోజు నాయన ఎంతో పండుగ దినం ప్రభా, ఎన్నో ఈస్టర్లు నాయన ఎన్నో నాయన వస్తున్నాయి కానీ ప్రభా నాయన అయా నాయన బిడ్డలను రక్షించుకున్నావా నేను బట్టి వందనాలు ప్రభా. ఇది ఒక పండుగ వాతావరణం ప్రభా. బిడ్డలు నాయన 9 మంది నాయన బాప్తిసాలకు సిద్ధపరిచావు. మరి శృతి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డల చుట్టూ నీకు కంచె వేయండి నాయన. ఆ బిడ్డలకి నమ్మకాస్తురాలుగా నాయన బిడ్డలు చూసినప్పుడు అనేక మంది కూడా నాయన ఈ విధంగా జీవించాలనే నమ్మకాన్ని నాయన కలుగు చేయమంటూ నాయన బిడ్డలకి నాయన మీరే తోడుగా ఉండి సహాయం చేయమంటూ ఆ బిడ్డ చుట్టూ నీ కంచె వేసి కాపుదల తోడుగా ఉంచినట్టు ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య జీవముల నామాన స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను కలుగుతాను. ఎందుకో నాపై నీ ప్రేమ నే కోరలేదు కదా, అనుకోని సంఘటన ఆశ్చర్యమే కదా. యుగములకు పూర్వమే నన్ను ఎరిగి ఉన్నదెంత సత్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు కలువరి శిలువలో శ్రమపడి రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడగబడ్డాయని, ఆయన కొరకు నీ జీవితాంతం వరకు సాక్షిగా ఉంటానని తెలియపరుస్తున్నావా? నమ్ముతున్నావా? ప్రభు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార తల్లి మరచిన మరువనంటివి, తండ్రి విరచిన విడువనంటివి. నా కొరకు బలి అయిన దేవా నేనెట్లు మరతునయ్యా, నా కొరకు మరణించిన దేవా నేనెట్లు మరతునయ్యా. అయ్యా నీ పేరేంటి? కిరణ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ పాప దోషముల నిమిత్తము కలువరి శిలువలో శ్రమపడి మరి శిలువ వేయబడి రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్ముతున్నావా?
ఆయన రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగిందని నమ్ముతున్నావా? నీ జీవితాంతం వరకు ప్రభు వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో సంఘములో సాక్షిగా ఉంటావా? నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిసం. తండ్రి, కుమార, కుమారండి ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం కలిగిన మా శ్రీపాదలో తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ దినమును మీరు ప్రత్యేకించుకొని నాయన నీ బిడ్డలను నాయన లోకంలో నుంచి పాపంలో నుంచి వేరుపరిచిన ఆయన నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. బాప్తీసం తీసుకున్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృప లేనిదే బిడ్డలు నాయన ఈ రక్షణకు బాప్తీసానికి రాలేరు ప్రభు. నాయన మీరు పట్ల మీరు ప్రత్యేకించి చూసిన మీ కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు తీసుకున్న బాప్తీసం జీవితకాలం గుర్తు పెట్టుకొని ప్రభు, మీకు లోబడి మీకు భయపడి జీవించే భక్తి జీవితం, పరిశుద్ధమైన జీవితం ఈ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాయన. కిరణ్ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు రాకడ పర్యంతం వరకు మీకు నమ్మకస్తుడిగా ఉంటున్నట్లు మీ కృపా కనికరం మీ పరిశుద్ధత నాయన నీ బిడ్డపై బాప్తీసం తీసుకున్న బిడ్డలందరిపై ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హింసిన వేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవునికి స్తోత్రం. అయ్యా నీ పేరు సందీప్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు, నీ పాప దోషముల కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో శ్రమపడి రక్తం చిందించి ప్రాణం పెట్టాడని, తిరిగి లేచాడని నమ్ముతున్నావా? మరి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తం చేత నీ పాపం కడగబడిందని నమ్ముతున్నావా? ఇది మొదలుకొని నీ జీవితాంతం వరకు ప్రభువుకు సాక్షిగా ఆయన సంఘములో నిలకడగా ఉంటానని వాగ్దానం చేస్తున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం. సంతోషం అండి, ప్రార్థన చేయండి. ప్రసోదంతులు పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదే యెహోవా ఏర్పాటు చేసినటువంటి సంతోషించి ఉచ్చరించినట్లుగా మాకు ఇచ్చిన సంతోషమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను కన్న తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించిన తండ్రి మీ పరలోక వారసులుగా ఎలాగైతే చేర్చుకున్నారు అలాగే మా బిడ్డలందరినీ కూడా నా ప్రభు మీరు ప్రేమించే వారికి పరలోక భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు కన్న తండ్రి. మీరున్న స్థలములో నాయన మా బిడ్డలు కూడా ఉండాలని మీరు ఆశపడి వారికి మారు మనసు ఇచ్చి ఆయన బాప్తీసం ఇస్తున్నందుకు కోట్ల కొద్ది కృతజ్ఞత. మీ కృప తోడుగా ఉంచండి కన్న తండ్రి. నిత్యమునైనా మీ ఆనందాన్ని, సంతోషాన్ని ఆత్మీయంగా నాయన బిడ్డలు స్థిరపరిచి బలపరిచి నా తల్లి నీ ప్రియమైన పిల్లలుగా నీ ప్రేమలో పెంచమని ప్రార్థిస్తూ ఇచ్చిన సంతోష సమయం స్తుతిస్తూ మహింపరుస్తూ కొద్ది మానవులు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి. సొంత నీతిని స్థాపింపదలచి ఓడిపోతిని శాంతముగాను. అయ్యా నీ పేరు ప్రసాద్ గారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ పాప దోషముల నిమిత్తము ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత,
ఆయన కార్చిన రక్తంలో నీకు పాప క్షమాపణ దొరికిందని నమ్ముతున్నావా? ఇది మొదలుకొని నీ జీవితాంతం వరకు ప్రభు సన్నిధిలో నమ్మకస్తునిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు ప్రార్థిస్తున్నాను. తొమ్మిది మందికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈ సమయంలో బాప్తిసం తీసుకోవాలని ఆశ కలిగినట్లయితే, ఇంకా ఎవరైనా తీర్మానింపబడి బాప్తిసం తీసుకోవాలని అనుకున్నట్లయితే నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. బాప్తిసం ఇవ్వడానికి దైవజనులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా మేము ఈ యొక్క కార్యక్రమం ముగించక ముందు ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. నేడు అనే దినం ఉండగానే మనం తీర్మానించుకోవాలి. బాప్తిసం తీసుకుని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు. లేనట్లయితే మనం ఇంకా ప్రార్థన చేసుకొని ఈ యొక్క బాప్తిస కార్యక్రమాన్ని ముగించుకొని చర్చలోకి వెళ్దాం. ఉన్నారమ్మా ఎవరన్నా? ఎవరు లేరా? సరే, మంచిదైతే మనము ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన వెంటనే మనము చర్చిలోకి వెళ్ళి కూర్చొని మిగిలిన కార్యక్రమాలను చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెబుతున్నాడు. పాపం అనే పాపము మనల్ని ప్రయాసలోనికి నడిపిస్తుంది కనుక అట్టి ప్రయాసం నుండి విడుదల పొందాలంటే యేసు క్రీస్తును మీ సురక్షకుడిగా అంగీకరిస్తే మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు అని వాక్యం మనకు బోధిస్తుంది. ఇంకా ఎవరైనా మరి యేసుక్రీస్తును మీ సురక్షకుడిగా అంగీకరించకపోతే రాబోయే మరి ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేమనే సత్యం గ్రహించండి. ఇప్పుడైనా మీలో దేవుడు ప్రేరేపణ కలిగిస్తే మీకు బాప్తిసం ఇవ్వడానికి ఆయన దాసులముగా మేము సిద్ధంగా ఉన్నాం. నీళ్ళున్నాయి. మరి ఎవరు లేనట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నేను స్తుతిస్తున్నాను. కల్వరి ప్రార్థన సహవాసాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాను నాయన. మీ దాసుల ద్వారా, సుధాకరయ్య గారి ద్వారా మీరు ప్రారంభించి మరి మిత్ర ద్వారా దాన్ని కొనసాగిస్తున్నందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ దాసుడు, సంఘము అనేక ఆత్మల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించారు కన్యలతో. వారి ప్రార్థన ఫలితంగా ఈరోజు 9 ఆత్మలను సంఘంలో చేర్చినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. వారు నేటి నుండి నీ రాకడ వరకు, మరణం వరకు నమ్మకమైన సాక్షులుగా, మంచి క్రైస్తవ కుటుంబాలుగా ఉండి నీ సన్నిధిలో నిత్యము నిన్ను స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని దైవజనులను మరి ఇక్కడ చేరొచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చర్చిలో కూర్చున్న